అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము పరలోకమందు నిరీక్షణ, పరలోక సంబంధమైన నిరీక్షణ, పరలోక సంబంధమైన నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొలసలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చదువుకుందాం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసు నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయించు మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఉదయకాల వేళలో అనుదినము ఇలాగూ ఆయన సన్నిధిలో ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన స్తుతించి కనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ మనం చదువుకున్న వంటి లేఖన భాగంలో పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి అనే మాట చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే పరలోకమందు ఉంచబడింది లేక భద్రము చేయబడింది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశిస్తూ ఉంది. తుఫాను సమయంలో ఓడ కొట్టుకొని పోకుండా మరి నిరీక్షణను లంఘరించే క్రీస్తును బండ యందు బిగించబడింది. అందును బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. విశ్వాసులుగా నిరీక్షణ పరలోకమందున్న మాట వాస్తవమే, కానీ మన పౌరస్థితి పరలోకమందున్నది. మన పేర్లు కూడా పరలోకమందు ఉన్నాయి. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మన జీవము పరలోకమందున్నది. ఎందుకంటే ఒకప్పుడు మనకి ఇటువంటి నిరీక్షణ లేదు. దేవుణ్ణి ఆయన నిజమైన దేవుడని, మహాకాశంలో కలుగు చేసిన దేవుడని, సూర్యచంద్ర నక్షత్రాలను కలుగు చేసిన దేవుడని, మరి జలచరరాశులను కలుగు చేసిన దేవుడని, చీకటిని మరి వెలుగును వేరుపరిచిన దేవుడని, అంతే మాత్రమే కాదు కానీ సమస్తమునకు ఆధారభూతుడని, అత్యంత రహితుడని, సమస్తము కూడా తన మాట చేత కలుగు చేసిన దేవుడని ఆ నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాం. ఎందుకంటే ఆయన తప్ప వేరేవారు చేయలేదు. ఆయనే నిజమైన దేవుడు. మన జీవము పరలోకమందున్నది. ఆత్మీయంగా మనము పరలోకమందు కూర్చుండబెట్టబడి ఉన్నట్లుగా మనము లేఖనాలను మనం చూస్తుంటున్నాం. అక్కడే ఉంది కదా. అక్కడ గమనించినట్లయితే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి అని మనం చూస్తుంటున్నాం. ఆయనందు మనము విశ్వాసం ఇచ్చాం. ఆయన కొరకు మనము ఎదురు చూస్తున్నాం. ఆయన మన ఏళ్ళలో చూపించినటువంటి ప్రేమ ఎంతో గొప్పదిగా చూస్తుంటున్నాం. అది భద్రం చేయబడింది. అది భద్రము చేయబడిన నిరీక్షణగా మనం చూస్తుంటున్నాం. ప్రభు వచ్చినప్పుడు మనల్ని మహిమ శరీరాలతో పరలోకమునకు తీసుకొని పోతాడన్న ఆ నిరీక్షణ కలిగిన వారంగా ఉన్నాం.
విశ్వాసులమైనటువంటి మనము మన నిరీక్షణ అది శుభప్రదమైన నిరీక్షణగా మనం చూస్తుంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాల్లో మనం గమనించినట్లయితే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. 17 నుంచి చదువుకుందాం. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది అని చెప్పి చూస్తుంటాం. ఇది ఎలా ఉందంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మలకు లంగరు వలె తెరలోపల ప్రవేశించుచున్నది అని చెప్పి చూస్తుంటున్నాం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, కానీ నిర్మలమును స్థిరమునగు మన ఆత్మలకు లంగరు వలె నుండి తెరలోపలికి ప్రవేశించుచున్నది అని చెప్పి, నిరీక్షణ వలన కలుగు ఫలితములు ఏంటి అంటే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకో. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే, నిరీక్షణ వలన కలుగు ఫలితం పవిత్రత, పరిశుద్ధత, నిష్కలంకత్వం, నిందారహిత్యం కలుగుటకు కారణం మనకు అనుగ్రహించిన ఆత్మ. యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో అది దేవుని సంబంధమైనది. అవును, ఆయన మన కొరకై పరలోకము నుండి భూలోకానికి మానవుడిగా వచ్చాడని మనం నమ్మాం, విశ్వసించాం. మనకు అనుగ్రహించినటువంటి ఆ నిరీక్షణ ఎంతో గొప్పది. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడని, ఆయనే మహాకాశము కలుగు చేసిన దేవుడని మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆ నిత్యత్వానికి ఆయనే తీసుకొని వెళతాడని, ఆయన వస్తాడని శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారం కావటం. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, కానీ నిర్మలమును స్థిరమగు మన ఆత్మలకు లంగరు వలె నుండి అని చెప్పి చూస్తుంటున్నాం. అంత మాత్రమే కాదు, కానీ పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 10-14 వచనాలు కూడా వచ్చు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి
కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవున్నట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించచ్చు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని చెప్పేసి చూస్తుంటున్నాం. పరలోక సంబంధమైన మరి ఈ నిరీక్షణ, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, మన పేర్లు పరలోకమందు ఉన్నాయి, మన జీవం పరలోకములో ఉంది, మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టాడు. అట్టి మరి మహిమ కలిగిన దేవుణ్ణి ఉదయకాల వేళ మనం స్తుతించాలి. మనల్ని మహిమ శరీరంతో పరలోకానికి తీసుకొని పోతాడు. ఎందుకంటే మనము ఆయనందు విశ్వాసం ఉంచాము, నిరీక్షణ కలిగి ఉన్నాం. మన కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరలా మూడవ దినం మృత్యుంజయుడు తండ్రి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తూ తిరిగి రానై ఉన్నాడు. అటువంటి శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. ఈ నిరీక్షణ పరలోకమందు మీ కొరకు దాచబడి ఉంది. వస్తాడు, ఎదురు చూస్తుంటున్నాం. వచ్చినప్పుడు ఎత్తబడినప్పుడు గుంపులో మనం ఉంటాం. వెళ్ళినప్పుడు ఆయనతో కూడా సదాకాలం అక్కడ ఉండే కృపను నీకు నాకు అనుగ్రహించాడు. నిరీక్షణ వల్ల కలుగు ఫలితాలు ఏంటంటే పవిత్రత, పరిశుద్ధత, నిష్కలంకత్వం, అంటే ఎటువంటి కలంకము లేకుండా నిందారాహిత్యంగా ఉండి ఉండటకు కారణమవుతుంది. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలి. ప్రభువు వచ్చే వరకు నమ్మకంగా, ఆయన రాకడ వరకు నమ్మకంగా మనం ఉండాలి. ఎందుకంటే అట్టి గొప్ప శుభప్రదమైనటువంటి ఆ నిరీక్షణ మనకు అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఉదయకాల వేళలో మనం ఎంతగానో ఆయన మనము స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ లోకంలో మేము యాత్రికులము, పరదేశులము, అయినా ఎందుకు పనికిరంటే మమ్మలను నీటి మీద బుడగ లాంటి వారము, ఆవిరి లాంటి వారము, ఆయన అటువంటి మమ్మల్ని మీరు ప్రేమించారు, రక్షణ ఇచ్చారు. నాయన మీకు స్తోత్రములు. దేవా తండ్రి, మా కొరకు ఉంచబడినటువంటి ఆ నిరీక్షణ ఎంతో గొప్పది. పరలోకంలో మా కొరకు భద్రపరచబడింది. నాయన దేవతని మమ్మల్ని మీతో కూడా కూర్చుండబెట్టారు. మీరు మాకు అనుగ్రహించిన ఆ గొప్ప సత్యమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు అక్కడ వరకు నాయన రక్షణ మేము కాపాడుకుంటూ ప్రవర్తన విషయంలోను మరి మా యొక్క మరి విషయంలో మేము ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మా స్థితిని బట్టి మేము నీ యందు విశ్వాసం కలిగిన వారు నిలకడగా ఉండటానికి, మెలకువ కలిగి ఉండటానికి కృప చూపించండి. మా స్థితి మరి అన్నీ మరి చూసి జాలి దయ మా మీద ఉంచి మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ మేము కాపాడుకుంటాం. మీరు అక్కడి వరకు నమ్మకంగా యథార్థమైన హృదయం కలిగి ఉండటానికి కృప చూపించమని మేము ప్రార్థన చేస్తాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.